హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల నుంచి మీరైతే అడుగుతున్నారు కదా నా హెయిర్ కోసం నేను ఏ ఆయిల్ యూస్ చేస్తాను అని. సో నేనైతే ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసే కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తానండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఇంట్లోనే నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎప్పుడైనా ఇది లేకపోతే, ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు అవి లేకపోతే పారాషూట్ ఆయిల్ అయితే నేనైతే వాడతాను. సో అదనమాట. సో నేను ఇంకా డైలీగా యూస్ చేసే కోకోనట్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే నాకు తెలిసి. అందరూ చాలామంది ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. సో అదే నేనైతే ఈ వీడియోలో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. దీనికోసం అయితే మనం కొంచెం బాగా దేవుడికి కొట్టే కొబ్బరికాయలు ఉంటాయి కదా, ముదిరిపోయినవి, సో ఇలా గుజ్జు కట్టినవి, ఇలాంటి వాటిని అయితే తీసుకోవాలి. చూసారా, పూర్తిగా పండిపోయి లాస్ట్ స్టేజ్కి వచ్చాయన్నమాట. ఇవి కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరిపోతుంది కదా, సో వాటర్ అంతా అయిపోయి లైక్ దిస్ ఇలా గుడ్డులాగా వచ్చేస్తుంది. ఇవైతే ఇంకా మంచిగా ఎక్కువ నూనె వస్తుందన్నమాట. సో ఇలాంటివి అయితే ఎక్కువగా దొరకవు కాబట్టి మనం నార్మల్గా దేవుడికి కొట్టే బాగా ముదిరిపోయిన కొబ్బరికాయలు చట్నీ చేసుకునే ఉంటాయి కదా, సో అలాంటి కొబ్బరికాయలు అయితే తీసుకోవాలి. మరి లేతగా ఉంటే ఆయిల్ అయితే రాదు. చూసారా, నాకైతే కొన్ని అయితే ఇవి వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయినవి ఉంటాయి కదా, కంప్లీట్గా వాటర్ అంతా అయిపోయి మనకి ఓన్లీ గుంజు మాత్రం ఉంటుంది, అవి అయితే కొన్ని వచ్చాయి. సో మిగతావి నార్మల్వే. ఇంక ఇవన్నీ అయితే ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇవి మనకి తొందరగా రిమూవ్ అవ్వాలంటే మనకైతే ఒక 2 days ఎండలో పెట్టామనుకోండి, బాగా ఎండలో, ఇవైతే మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి. గుంజు అనేది తీసుకోవడానికి వెంటనే తీయడం అంటే కొంచెం కష్టంగా వస్తాయి, కానీ 2 రోజులు ఎండలో పెడితే ఆటోమేటిక్గా అవే ఊడొచ్చేస్తాయి. మనం చేత్తోనే బై హ్యాండ్ తీసేసుకోవచ్చు. ఇవి తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటే తొందరగా ఎండిపోతాయి మనకి. ఇవి కంప్లీట్గా ఎండిపోతేనే ఆయిల్ అనేది బాగా వస్తుంది. సో అందుకని అయితే నేనైతే ఇక్కడ చూసారా, ఇది వచ్చి ఆయిల్ వాటర్ మొత్తం అయిపోయిందనమాట. దీని అయితే కొబ్బరి గుడ్డు అని అంటాం మేమైతే. సో అదనమాట. ఎంత ఒలిచేసాను నేనైతే వెంటనే, ఎండలో పెట్టలేదు, వెంటనే ఒలిచేసాను. ఎందుకంటే ఎక్కువగా వాటర్ అంతా అయిపోయి గుడ్లు లాంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకని అయితే ఇంకా కొంచెమే కదా ఉన్నాయి అనేసి తీసేసి అయితే ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఏదైనా ఇలా కత్తితో కన్నా ఇలా ఏదైనా గరిటెతో దేనితో అయినా తీసుకుంటే నీట్గా వస్తాయి. కత్తి అయితే చేతికి తగిలే ఛాన్స్ ఉంటుంది కదా, సో ఇలా నీట్గా తీసేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి ఈజీగా వచ్చేయాలి అనుకుంటే 2 రోజులు ఎండలో పెడితే వచ్చేస్తుంది. సో ఇవైతే బాగా ఎండిపోవాలన్నమాట, ఎండలో కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అస్సలు పచ్చిదనం అనేది ఉండకూడదనమాట. సో అందుకని ఇవైతే నేనైతే ఒక 10 days వరకు ఎండబెట్టాను. ఇవి ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా ముక్కలుగా మనం చిన్న ముక్కలుగా, పెద్ద ముక్కలుగా అయినా పర్వాలేదు, బట్ తొందరగా ఎండిపోవాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే పెద్దవిగా కట్ చేసుకొని ఎక్కువ రోజులు ఎండబెట్టుకుంటే బాగా ఎండిపోవాలన్నమాట. సో పచ్చిదనం అనేది ఉండకూడదు వీటికి. సో ఇలా కట్ చేసుకొని ఒక 10 days పాటు ఎండబెట్టుకుంటే మంచి ఎండలో అయితే తొందరగా ఎండిపోతాయి మనకి, ఎక్కువ రోజులు టైం తీసుకోదు. సో కంప్లీట్గా డ్రై అయిపోయి అనుకున్నప్పుడైతే ఇవి ఇంకా ఎలా కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత నేను ఎలా అయ్యేంత వరకు ఎండబెట్టానో ఒకసారి చూపిస్తాను. సో నీట్గా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట ఇది. తొందరగా మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు, టైం అయితే తీసుకుంటుంది. ఆర్గానిక్గా కదా ప్రిపేర్ చేస్తున్నాం మనం. సో మనం ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటరు ఆయిల్స్ అనేవి. ఇదైతే తీస్తుంటే రాలేదనమాట, దీన్ని మళ్ళీ ఇంకా మధ్యకి కట్ చేశాను ఇలాగా. సో ఇలా మధ్య కట్ చేసుకుంటే మనం 2 pieces కట్ చేస్తే ఒక బొండాని అంత సింపుల్గా రాదు, కానీ ఒకదాన్ని 4 pieces కట్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో కట్ చేయడం అయిపోయింది, ఇంకా ఎండబెట్టేసాను అనమాట. ఇలా గోనె పైన వేసి ఎండబెట్టేశాను. కాకులు అవి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అవి పైన నెట్ లాంటిది ఏదైనా ఉంటే ఎండ తగులుతుంది, బయట పక్షులు అవి ఎత్తుకెళ్ళకుండా ఉంటాయి అనమాట, తీసుకెళ్ళకుండా. సో ఎంత తీసుకెళ్ళినా కంప్లీట్గా అయితే తీసుకెళ్ళిపోలేవు కదా, సో అదనమాట. ఇంక ఇవైతే బాగా ఎండబెట్టుకోవాలి. ఇంకా మార్నింగ్ అంతా ఎండలో ఉంచి నైట్ అయితే తీసేసి ఇంట్లో పెట్టేసుకోవాలి. సో అలాగా ఒక 10 days ఎండబెట్టిన తర్వాత ఇలా వచ్చాయన్నమాట. సో ఇంత ఇదిగా మనకైతే డ్రై అయిపోవాలి, ఎండబెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే మిల్లు పట్టించడానికి తీసుకెళ్తున్నాము.
మిల్లులో ఆడిస్తామన్నమాట ఆయిల్ అనేది. సో ఇంట్లో కూడా చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు స్టవ్ మీద పెట్టి మరిగించి. బట్ నేనైతే ఆ ప్రాసెస్ ఎప్పుడు చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుందో. ఇలాగే ఎప్పుడు ఎండలో ఎండబెట్టేసి మిల్లుకి తీసుకెళ్ళి ఆయిల్ పట్టించి అయితే తెస్తాము. ఇంకా మిల్లు దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము. ఇలా ట్రేలో ఉన్న దాంట్లో వేసేస్తే ఒక సైడ్ నుంచి మనకి అందులో చెత్త ఉంటుంది కదా అదే, సో అదైతే వస్తుందన్నమాట బయటికి. చెత్త అంటే కొబ్బరి పిప్పి ఉంటుంది కదా, సో అదైతే ఇలా బయటకు వచ్చేస్తుంది. సైడ్ నుంచి ఆయిల్ సపరేట్గా, గుంజి సపరేట్గా అయిపోతుంది అనమాట. సో దీన్ని తెలగపిండి అని అంటాం మేము, కొబ్బరి తెలగపిండి. ఇదే మనం నువ్వులతో కూడా సేమ్ ఇలాగే ఆయిల్ పట్టిస్తాం కదా, పట్టించినప్పుడు వచ్చిన తెలగపిండిది అయితే వడియాలు పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. ఇంకెలా అయితే ఆయిల్ సపరేట్గా, గుంజి సపరేట్గా ఇలా వచ్చేస్తుంది కదా. ఇలా ఒకసారి వేసిన తర్వాత సెకండ్ టైం కూడా వేసి గట్టిగా మనం మిల్లు పట్టిస్తే ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. డబ్బాలోకి అయితే ఆయిల్ వచ్చేస్తుంది చూసారా. సో కొంచెం ఒకరోజు అయితే వర్షంలో తడిచిపోయాయి అనమాట ఇవి, అందువల్ల ఇలా కొంచెం నల్లగా అయిపోయాయి. సో చూసుకొని తీసేసుకోవాలి. ఎండలో మనం 10 days ఎండబెడతాం కదా, చూసుకొని తీసేసుకుంటే బెటర్. అయినా పర్వాలేదు, యూస్ చేసేయచ్చు ఆయిల్, ఏ ఇబ్బంది ఉండదు. ఇంక ఇలా మనం తీసుకొచ్చిన ఆయిల్ నేను ఇంకా డైరెక్ట్గా అప్లై చేసుకుంటాను అనమాట. ఇంక ఇందులో ఎలాంటివి కలపను నేను. మా అమ్మ అయితే చిన్నప్పుడు మనకి గుంట గలగరాకు అంటారు కదా, సో ఆ ఆకు కాకుండా దాని వేర్లు తీసుకొచ్చి ఆయిల్లో ఇలా ఆయిల్ పట్టించిన తర్వాత అందులో వేసి రాసేది చిన్నప్పుడు. సో నేనైతే ఇంకా ఇలా డైరెక్ట్గానే యూస్ చేస్తాను. ఇంక ఇందులో ఎలాంటివి కలపను అనమాట. సో అదే నా హెయిర్ ఆయిల్. ఎప్పుడైనా ఇది లేకపోతే, కొబ్బరి గుంచి దొరకకపోతే పారాషూట్ యూస్ చేస్తాను. సో అదనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఓకేనా. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. సో వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.